అటు చూడండి రెయిన్బో వచ్చింది. సగమే కనబడుతుంది, ఎక్కడెక్కడ కనబడతలే, జస్ట్ ఇంత వచ్చింది. వర్షం పడేటప్పుడు వస్తుంది అంటారు కదా, కానీ వర్షం పడే ముందు వచ్చింది. ఏమో నేను అనుకుంటున్నా వర్షం పడేటప్పుడే వస్తుందని. వర్షం అయితే పడతలేదు కానీ పడవచ్చు ఈ టైంలో. వస్తుంది. అసలు స్కైలో కలర్స్ రావడం అనేది విచిత్రం కదా. స్కై ఎంతలా ఉంటే ఎల్లో, గ్రీన్, పింక్. తినమని చెప్పు, తింటాడు. జాదకాడు అయిపోయినా, జాద తినేసిండా. ఉన్నాయాడ ఈ జాద తిన్నాడంట, ఈ గణపతి తింటలేడంట పెట్టిన చాక్లెట్లని. పోయిన సంవత్సరం తిన్నాడా, ఈ సంవత్సరం తింటలేడా? ఏయ్ చాలు, మస్తు తిన్నారు. ఇప్పటిక కుడత చూడు, బొమ్మల సంగతి అంతా ఇటు ఉంటుంది అన్నమాట. ఇట్లా పడేస్తా డబ్బాల. బయట డోర్ వేసినావా లేదా? దోమలు వస్తే ఫుల్. ఇద్దరు షూలే తెచ్చినావా? అంటే వీడికి చెప్పులు కూడా తెస్తున్నావు కదా, అవేంటి? ఇది ఈరోజు పేపర్, ఏ చదివేలేదు. ఏ అమ్మాయి మీరు మింగేటివే తెచ్చుకుంటారు చూడు. అది నేను మింగాలా? తీరా ఫస్ట్ షూలు ఓపెన్ చేసి చూడు. నేను ఈ షూలు లేమని చెప్పేసి నేను నంబర్ నేను చెప్పను అన్నది. ఎప్పుడా ఒక చెప్పులు వేస్తా ఊకు ఊడిపోతాయి, 2 రోజులన్నీ వస్తాయి. పూజ చేసుకో, డబ్బాని తీసుకోరా. వాడికి ఏం డబ్బు ఇచ్చలేడు. తీస్తాడు డబ్బాల కాళ్ళు పెట్టి వేసుకొని చాలే పడు. ఇదేం వచ్చింది కదా, ఇదేం వచ్చింది నీకే. దానిపైన ఏం వచ్చింది కదా, ఇంకో చూడమానే సరిగ్గా. అయ్యో ఏంటిది ఇది? అదే అట్లా వేసుకోమంటావు చూడు, వేసుకొని చూడమ్మా. ఏ గరారా, నువ్వు కూడా వేసుకోద్దా. ఈ పిల్లలు ఎప్పుడు షూ మోడలే వేసుకోరు, ఎప్పుడు ఆ చెప్పులే వేసుకుంటామంటారు. అందుకే సరే షూ మోడల్ ఖచ్చితంగా ఇవే కావాలని తెప్పించింది. ఇది అటురా, ఇట్లనేనా అంటాడు. ఇది అటు, ఇది ఇటు. కొంచెం అటు పో విన్ను, అటు పో. మంది చిన్న కాలు చిన్నవి అంటే నువ్వు మధ్యలో పక్క జరిగే సరిపోతాయా? నంబర్ 11ఏనా వీడికి? 11, 13 వింది. కానీ షూలు వేసుకుంటారు కాబట్టి రోజు పొద్దున దులిపేసుకోవాలి, ఓకేనా? వాడికి బరాబర్ సరిపోయినాయి. సరిపోయింది. హలో దాదా దగ్గర విన్నుకు లూజ్ అవుతున్నాయి, చిన్నోడికి ఒకటి పర్ఫెక్ట్ అయినాయి. విన్నుకు చూడు, నువ్వు ఇంటికి వస్తే కూడా షార్ట్ కిరికిరనే ఉంటావు చూడప్ప. విన్నిగడికి చూడు, జర లూజ్ అవుతున్నట్టు కొడుతున్నాయి. ఎంత 13 తెచ్చినావు? ముందుకి పోరా కొంచెము, ఎడ్డి కొడుకులు రా అప్ప. చిన్నోడు కలరే తీసుకురానుంటే వాడు కూడా లేవా? కానీ వాడికి లూజ్ అవుతున్నట్టు లేవా? చూడు ఒకసారి కదా. ఎంత తెచ్చినావు? నంబర్ ఎంత ఉంది? నడువురా, వాకింగ్ చేయి. పర్ఫెక్ట్ ఉన్నాయా? వాకింగ్ చేసి చూడండి. కంఫర్ట్ ఉందా? నీకు కంఫర్ట్ ఉందా లేదా? నువ్వు చెప్పేది ఏం చెప్తావో ఏమప్ప.
నీకు కంఫర్ట్ ఉందారా? నీకు పర్ఫెక్ట్ సరిపోయినాయి. తీసేయండి, తిందాం పండి. నువ్వు పూజ చేసుకోపోనాడు 8:30. చిన్నడా నీకు కచ్చిన గణపతి పెట్టిందా? పెట్టినాడే గణపతి ఇట్లా లతులాగా చేసుకొని ఇట్లా ఇట్లా కొట్టినాం చపాతి. అప్పుడు మా ప్యాన్ పైన పెట్టుకొని అప్పుడు 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 లడ్డులాగా చేసి కలుపుకున్నా. తర్వాత కలుపుకున్నా. నీకు మేము చెప్పిన చదువు ఏ పర్సెంట్ చిన్నదా నీకు చికెన్ కావాలా మటన్ కావాలా? చికెన్ కావాలా మటన్ కావాలా? చికెనా మటన్ ఇష్టం లేదా? ఆపు గంట ఆపు. మన ఫిష్ ఇష్టమా? ఫిష్ పన్నీర్ బిర్యానీ ఫిషా? మన బిర్యానీ పన్నీర్ బిర్యానీ మన బిర్యానీ. సో ఈరోజు మా విన్నుగాడికి అయితే ఇది యాక్టివిటీ చేయమని అయితే ఇచ్చిర్రు హోంవర్క్ బుక్లో. సో ఇట్లయితే వాడు నేను ఇద్దరు కలిసి చేసినాం అనమాట. ఇక వాడికి డ్రాయింగ్ అయితే వేసిండు, కలర్స్ వేసిండు. ఇది కట్ చేసి అతికేయడం రాదు కాబట్టి వాడు సగం నేను సగం వేసి కంప్లీట్ అయితే వేసినాం. సో వాళ్ళు డ్రా అయినా చేయమన్నారు. యూ కెన్ ఆల్సో డ్రా ఆల్ షేప్స్ ఆన్ ఏ వైట్ చార్ట్, ప్రిపేర్ ఏ కలర్ దెమ్. సో డ్రా అన్నా చేయమన్నారు, లేకపోతే ఇట్లా కట్ చేసినా అతికేయమన్నారు. సో వీడు డ్రా చేద్దాంరా అంటే లేదు కట్ చేసి అతికిద్దామన్నాడు. ఇంకా కొంచెం టైం పట్టినా సరే పని అయింది. ఎప్పుడో ఒకప్పుడు ఉంటాయి ఇట్లాంటివి. వాడు చెప్పింది చేస్తే వాడికి కూడా చేసినామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అతుకుతుంది గమ్మంతా దీనికి బాగా అతుకున్నాక అప్పుడు బుక్ క్లోజ్ చేద్దాం. జస్ట్ ఇప్పుడే అయింది. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అయితే నేను గణపతికి అయితే పూజ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఫ్రెష్ అయితే అయినా. సో ఈవినింగ్ పూజ మార్నింగ్ మా హస్బెండ్ చేసేసి వెళ్ళిండు, ఈవినింగ్ అయితే నేను చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మార్నింగ్ తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి టైం సరిపోలేదు, అందుకే ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి నెక్స్ట్ గణపయ్యకి అయితే చేసుకుంటా. ఈరోజు వచ్చేసి 4th డే అనమాట. ఈరోజు 4th డే కాబట్టి రేపు 5th డే అయితే ఇస్తాము. సో రేపు మార్నింగ్ కదిలిచ్చి ఒక 2 hours పెట్టుకున్నాక ఇస్తాము. రేపు 5th డే అనమాట. సో 3 days పెట్టుకుంటాను, 1 day పెట్టుకుంటాను అని కన్ఫ్యూజన్ ఉండే, కానీ ఫైనల్లీ ఈరోజు 4 days కంప్లీట్ అయింది. 5th డే 5 days అనమాట. రేపైతే ఇస్తాం గణపయ్యని. అండ్ గణపయ్యని ఇచ్చినాక కూడా మా ఊరి గణేష్లు అన్నీ చూసేసి వస్తాం అనమాట రేపు ఈవినింగ్ వెళ్ళి. సో అంతా వీడియో తీసుకొని వస్తాను. మొత్తం అంతా మా ఊర్లో ఎక్కడెక్కడ పెట్టిరో మొత్తం మా ఊర్లో 30-40 గణపతుల దాకా పెడతారంట. సో మ్యాక్సిమం అయితే కవర్ చేసేసి వస్తాము. సరే నేను ఇప్పుడెప్పుడు వెళ్ళి చూసి రావాలా మా ఊరు గణపయ్యలను అందరినీ ఉంది నాకు. మా పాత ఏరియాలో కూడా మా ఏరియాలోనే మొత్తం మా ఊర్లోనే పెద్ద గణపతి మా పాత ఏరియాలోనే పెడతారనమాట. సో అక్కడ కూడా ఎట్లాంటి గణపతి పెట్టిరని చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఈ గణపతిని రేపు ఇచ్చేస్తే ఈవినింగ్ వెళ్ళేసి అన్ని గణపతులను చూసేసి రావచ్చు. చూసినావా? నువ్వు మొన్న చాక్లెట్లు మంచి నీకు పోయినావు కదా, అప్పుడు చూసినావా? మన ఏరియాలోనే పెద్ద గణపతి పెడతారు. సో ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి వస్తాను. సో చూడండి గణపతి పూర్తిగా ప్రసాదం అయితే చేసిన. ఇంతగానో కూడా ప్రసాదం పెట్టాను కదా కొంచెం. సో కొంచెం వేసిన అనమాట. ప్రసాదం పెట్టేసి ఈరోజు ఫైనల్లీ నేను పూజ చేసుకుంటున్నాను. రేపు మంచిగా పట్టుకుంటా గణపతిని. ముట్టుకోనే లేదు. రేపు మంచిగా ముట్టుకొని మంచిగా హక్ చేసుకొని పూజ చేసి హ్యాపీగా పంపిద్దాం. నేను కూడా వస్తాను చెరువు కాడికి. ఇక్కడ చూపి, ఎప్పుడు వీలే వెళ్తారు, వీలే వెళ్ళి చెరువులు వేసేసి వస్తారు. రేపు నేను కూడా వెళ్ళి వేసేస్తాను. నేను అందరు వెళ్దాం. మీరు వెళ్తారు కదా.
కొంచెం ఇది పైకి అయింటే ఇప్పుడు ఇది కొంచెం ఇది ఇంత అయింటే బాగుండేది, మరి కింది కట్టేసింది. ఓం ఓం గం గం గణపతియే నమః. గణపతియే నమః. ఓం ఓం గం గం గణపతియే నమః. గణపతియే నమః. ఓం ఓం గం గం గణపతియే నమః. గణపతియే నమః. ఈ 4 days దాకా అయితే మా హస్బెండ్ చేసిండు. ఈరోజు 4th డే కదా, మార్నింగ్ దాకా మా హస్బెండ్ చేసిండు. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే వేసుకున్నా. మంచిగా చాలాసేపు గణపయ్య ముందైతే కూర్చొని మంచిగా మొక్కుకున్నా. మనసుకి మంచిగా ప్రశాంతంగా తృప్తిగా ఉంది. అసలు ఈ ఇయర్ ఏంది ఫస్ట్ రోజే అట్లా అయింది అన్నట్టుగా అనిపించింది. ఒకటి అట్లా ఉంది కాబట్టి 1 డేనే పెట్టి తీద్దాము అన్నట్టుగా అనుకున్నా, కానీ పెట్టుకున్నాం అనమాట 5 days కాబట్టి. రేపు అయితే మంచిగా పట్టుకొని మంచిగా హగ్ చేసుకొని అప్పుడు పంపిస్తా. ఫస్ట్ గణపతిని ఇట్లా ఎత్తుకోవాలనిపిస్తుంది నాకు, అక్కడ పూజ చేసి పెడితే కూడా, కానీ కదిలించకూడదు కదా. సో రేపు తీసేటప్పుడు మంచిగా ఎత్తుకుంటా నేనైతే. సో ఇంతే అనమాట ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.